హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సిద్ధు అయితే ప్రేరణ ఇంటికొచ్చి తను చేసిన దానికి థ్యాంక్స్ చెప్తూ ఇక తెగ సంబరపడిపోతుంటాడు. ఇంతలో ఐషు అయితే, చూడండి సిద్ధు గారు, అక్క మీకు హెల్ప్ చేసింది, కానీ తను చేసిన హెల్ప్లో నాకు కూడా భాగముంది. నేను ఫోన్ చేయకపోతే మీరు ఎలా వచ్చుండేవారు అని చెప్పి ఇక ఐషు మాట్లాడడంతో సిద్ధు ఐషుకి పార్టీ ఇప్పిస్తానని చెప్తాడు. ఇక ఐషు అయితే సిద్ధుతో, సరే నాకు మీరు పార్టీ ఇప్పించాలి మరి అని మాట్లాడుతుండగానే అక్కడికైతే మంజుల అలాగే విజయనంద్ వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అయితే ప్రేరణ ప్రేరణ అని పిలవడంతో ప్రేరణ ఇక మంజుల అలాగే విజయనంద్ వాయిస్ విని షాక్ అవుతుంది. సిద్ధు, ఆ వాయిస్ వింటుంటే మీ అమ్మగారు మంజుల గారి వాయిస్లా ఉంది అని చెప్పి ఇంకా సిద్ధుని అడుగుతూ ఉంటే సిద్ధు, అవును ప్రేరణ, అమ్మ వాయిస్లానే ఉంది అని అనుకుంటూ ఇక అందరూ కూడా కిందకి వెళ్తారు. ఇక మంజుల అయితే ప్రేరణ దగ్గరకు వచ్చి, ప్రేరణ, నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేరణ, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి అని అంటుంటే, కాదు ప్రేరణ, నీ విషయంలో నేను చాలాసార్లు తప్పుగా మాట్లాడాను, అలాగే నా మాటలతో చేష్టలతో నిన్ను బాధ పెట్టాను, నీతో పాటు మీ అమ్మగారిని కూడా బాధ పెట్టాను అని చెప్పి ఇక ప్రేరణ తల్లి దగ్గరికి వెళ్ళి, ఏవండి, మీరు ముత్యాల్లాంటి ఆడపిల్లల్ని కన్నారు, కానీ నేనే అర్థం చేసుకోకుండా వాళ్ళని తప్పుడు మాటలు అన్నాను అని చెప్పి ఇక మంజుల అయితే ప్రేరణ తల్లికి క్షమాపణ చెప్తుంటే ప్రేరణ తల్లి, ఏవండి, బాధపడకండి, ఎవరన్నా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు, మీరు అన్న దానికి నేనేం బాధపడలేదు, మీరిలా క్షమాపణ చెప్పడం ఏం బాగాలేదు అని చెప్పి ప్రేరణ తల్లి ఇక మంజులతో మాట్లాడుతుంటే మంజుల ఇక ప్రేరణ దగ్గరికెళ్ళి, నిజంగా ఇంత ధైర్యమైన అమ్మాయిని కన్నందుకు మీకు 2 చేతులెత్తి దండం పెట్టినా తక్కువే అని చెప్పి ఇక మంజుల అయితే ప్రేరణని దగ్గరికి తీసుకుని ఇక ప్రేరణ తల్లితో మాట్లాడుతుంటే పక్కనున్న ఐషు, అదేంటి, అక్క మాత్రమే కాదు నేను కూడా హెల్ప్ చేశాను, నేనే కనుక సిద్ధు గారికి ఫోన్ చేసి ఉండకపోతే అక్క సిద్ధు గారు వచ్చి వీళ్ళందరినీ కాపాడుండేవారే కాదు అని చెప్పి ఇక ఐషు మాట్లాడుతూ ఉంటే మంజుల నవ్వుతూ ఇక ఐషుని కూడా మరో చేత్తో దగ్గరికి తీసుకుని, నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఇక మంజుల అయితే వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఇంకా బయలుదేరతానని పైకి లేస్తూ ఇక తన బ్యాగ్లోంచి కొంత డబ్బుని ప్రేరణకి ఇవ్వబోతుంది. ఒక్కసారిగా ప్రేరణ, ఏంటిది అని అడగడంతో, చూడమ్మా, నువ్వు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువ, నాకు ఇంతకంటే నీకు ఏమివ్వాలో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఇక మంజుల అయితే డబ్బుని ప్రేరణ చేతిలో పెట్టబోతుంటే ఒక్కసారిగా ప్రేరణ ఇక మంజులని అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అమ్మ, చెల్లి అలాగే రంజిత్ ఇక సిద్ధులని చూస్తుంది. ఇక సిద్ధు అయితే, అమ్మా అది అని అంటుంటే, చూడమ్మా, డబ్బిచ్చి నిన్ను అవమానించాలని కాదు, ఇదంతా నువ్వు డబ్బు కోసం చేశావని కూడా కాదు, కానీ మీరున్న పరిస్థితిలో మీకిది అవసరం పడుతుందని ఇచ్చాను అంతే అని చెప్పి ఇక మంజుల మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న విజయనంద్, అవును, నీకు డబ్బుతో చాలా అవసరం ఉంది, డబ్బుంచు అని చెప్పి కాస్త గర్వంగా మాట్లాడతాడు. ఇక ప్రేరణ అయితే చాలా కోపంగా, చూడండి, సాహితి నా మనిషి అనుకున్నాను, అందుకే తనకి సహాయం చేశాను, అలాగే వర్ష సాటి ఆడపిల్ల అన్యాయంగా తన జీవితం నాశనమవుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాను, అందుకే సహాయం చేశాను, అంతేగాని మీ నుంచి డబ్బును ఆశించో మరేదో అని కాదు అని చెప్పి ఇక ప్రేరణ అయితే, చూడండి, ఈ డబ్బులిచ్చి నన్ను అవమానించకండి, దయచేసి వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇక ప్రేరణ అయితే డబ్బుని ఇంకా మంజులకి ఇస్తుంది. మంజుల అయితే ప్రేరణలో ఉన్న మంచితనం అలాగే తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇదంతా కూడా మంజులకి చాలా నచ్చేస్తుంది. ఇక మంజుల అయితే ప్రేరణని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
విజయనంద్ అయితే ప్రేరణకి థ్యాంక్స్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంటాడు. పక్కన ఉన్న విశ్వాసం, సార్ మనం ఇక్కడికి వచ్చింది సాహితిని కాపాడిన ప్రేరణ గారికి థ్యాంక్స్ చెప్పాలని, మీరు థ్యాంక్స్ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంటే, అది కాదు విశ్వాసం, ఇప్పుడు కనుక నేను థ్యాంక్స్ చెప్పానంటే వీళ్ళందరి ముందు నేనేమన్నా తక్కువైపోతానంటావా అని చెప్పి ఇక విజయనంద్ అయితే విశ్వాసంతో మాట్లాడుతుంటే, ఏంటి సార్ మీరు కన్న కూతుర్ని కాపాడినవాడికి థ్యాంక్స్ చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక విశ్వాసం అయితే విజయనంద్కి చెప్పడంతో పక్కన ఉన్న మంజుల, ఏవండి వెళ్దామా అని అడగడంతో, ఆగు మంజు ఆగు అని చెప్పి ఇక ప్రేరణ దగ్గరికి వెళ్ళి, ప్రేరణ నీ గురించి నేను కూడా అందరిలాగే తప్పుగా అపార్థం చేసుకున్నాను. గొప్పింటి అబ్బాయిల్ని నీ చుట్టూ డబ్బు కోసం తిప్పుకుంటున్నావేమో అని అపోహపడ్డాను. కానీ నీది కూడా నాకులాగే చాలా మంచి హృదయం. నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నందుకు సారీ. అలాగే నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇక విజయనంద్ అయితే ప్రేరణతో మాట్లాడుతుంటే, సిద్ధు ఏంటి దయ్యాలు వేదాలు వర్లించినట్టు నువ్వొచ్చి ప్రేరణకి థ్యాంక్స్ చెప్తున్నావా? విచిత్రంగా ఉందే అని చెప్పి ఇక సిద్ధు అయితే విజయనంద్ని మాట్లాడుతుంటే, విజయనంద్ సిద్ధుతో, చూడు సిద్ధు, ఎంతైనా సాహితి నా కూతురు. నువ్వెలాగో నన్ను నాన్న అనుకోవట్లేదు, కనీసం సాహితి గురించి నన్ను ఆలోచించనివ్వు అని అనుకుంటూ అక్కడి నుంచి విజయనంద్ వెళ్ళిపోతాడు. ఇక మంజుల అయితే విజయనంద్తో, ఏవండి మీరేం బాధపడకండి, ఈరోజు సిద్ధు సాహితిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అలాగే తర్వాత మీరు సిద్ధు మీద చూపించే ప్రేమని కూడా వాడు అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక మంజుల అయితే విజయనంద్తో చెప్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా సిద్ధు ప్రేరణ దగ్గరకు వచ్చి, ప్రేరణ అమ్మ నీకు డబ్బు ఇచ్చినందుకు సారీ ప్రేరణ అని అంటుంటే, ఇక ప్రేరణ, అయ్యో సిద్ధు అదేం లేదులే పర్వాలేదు అని అంటుంటే, ఇక పక్కన ఉన్న ఐషు, ఏంటి ఈ సారీలు థ్యాంక్స్లతోనే గడిపేసేలా ఉన్నారు, పార్టీ అన్నారు అని అంటుంటే, ఇక పక్కన ఉన్న రంజిత్ అయితే, అబ్బబ్బా నీకు నిదానంగా చెప్పడం చేత కదా, ఎప్పుడు ఇలా అరుస్తూనే ఉంటావా అని అంటుంటే, మీకెలాగో ఎంజాయ్ చేయడం చేత కాదు, కనీసం ఎంజాయ్ చేసేవాళ్ళన్నా చూసి నేర్చుకోండి, అంతేగాని ఎప్పుడు ఇలా కోపంతో అని ఫేస్ పెట్టకండి అని చెప్పి ఇక ఐషు అయితే రంజిత్ని సరదాగా ఆట పట్టిస్తుంది. ఇక రంజిత్ అయితే ఐషు మాటలకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేరణ తల్లి ఐషుతో, ఎందుకే పాపం ఆ బాబుని అలా ఇబ్బంది పెడుతుంటావు అని అంటుంటే, లేకపోతే ఎప్పుడు ఈ అని మొహం పెట్టుకుని ఒక మూలన ఉంటాడు, అందుకే ఆయనలో కాస్తన్న నవ్వనేది వస్తుందేమో అని చూస్తున్నాను, కానీ ఇంతవరకు ఆయన నవ్వటం నేను ఎప్పుడు చూడలేదు. సర్లే సిద్ధు గారు, ఆయన గోల మనకెందుకు గాని మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని అంటుంటే, ఇక ప్రేరణ అయితే ఐషు అని ఇక ఐశ్వర్యని చూస్తుంటే, ఐశ్వర్య ఏంటక్క నువ్వు రాకపోతే ఏం పర్వాలేదులే, సిద్ధు గారు నేను వెళ్తాం అని చెప్పి ఇంకా ప్రేరణ అయితే సిద్ధు దగ్గరికి వెళ్ళిపోతుంటే, ఐషు అయితే సిద్ధు దగ్గరికి వెళ్ళిపోతుంటే, ఇక ప్రేరణ, సిద్ధు గారు ఈరోజు మా ఐశ్వర్య మీరు పార్టీ ఇచ్చే వరకు అస్సలు వదిలిపెట్టదు అని మాట్లాడుకునే లోపే ఇక కుమార్ కూడా అక్కడికి వస్తాడు. కుమార్ అయితే, పార్టీ అంటున్నారు, మరి నేను లేకుండా మీరు పార్టీ చేసేసుకుంటారా అని అడగడంతో ఇక ప్రేరణ నవ్వుతూ, అయ్యో కుమార్ గారు మీరు లేకుండానా అని మాట్లాడుతుంటే, వాడేం పర్వాలేదులే, వాడు ఇట్లాంటి పార్టీలు రాడులే అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడతాడు. అలా సరదాగా అందరూ కూడా ఇక పార్టీ చేసుకుందామని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు. ఇక్కడ చూస్తే ఘన అయితే ప్రేరణ చేసిన పనికి కోపంతో రగిలిపోతాడు. నన్ను అందరి ముందు తల దించుకునేలా చేస్తుందా, అలాగే ఆ సిద్ధుగడు నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడా, వదిలిపెట్టను, వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, ఈ రోజు నుంచి మిమ్మల్ని అడుగడుగునా ఎట్లా టార్చర్ చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి ఇక ఘన అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక ఘనాకి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏదో చెప్తాడు. ఒక్కసారిగా ఘన, వస్తున్నాను, నువ్వు వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అలానే ఉంచు అని అనుకుంటూ
ఇక ఘన అయితే గబగబా రెడీ అయ్యి సుధా ఎక్కడున్నావు అని అంటుంటే, సార్ ఆల్రెడీ మీకోసం నేను బయటే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి సుధా అయితే ఇక ఘనాని పిలుస్తాడు. ఘన ఇక హడావుడిగా పోలీస్ జీప్ ఎక్కి ఇక రెస్టారెంట్కి బయలుదేరతాడు. ఇక సుధా, ఏంటి సార్ మనం వెళ్ళాల్సింది స్టేషన్కి కదా, కానీ రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు అంటే నేను పొద్దున్న టిఫిన్ తినలేదని తెలుసుకున్నారా అని చెప్పి ఇక సుధా అడుగుతుంటే, సుధా కాసేపు కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండలేవా అని చెప్పి ఇక సుధాని నోరు మూయించి ఘన అయితే చాలా ఆవేశంగా రెస్టారెంట్ లోపలికైతే వెళ్తాడు. అప్పటికే వాళ్ళు కూర్చుని పార్టీలో ఉండగా ఇక ఘన వెళ్ళి వాళ్ళ టేబుల్ దగ్గర వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళతో కూర్చుంటాడు. ఒక్కసారిగా ఘన వచ్చి అలా కూర్చోడంతో సిద్ధు, ప్రేరణ కోపంతో రగిలిపోతారు. ఇక ప్రేరణ అయితే, ఏంటి ఇది మేం బుక్ చేసుకున్నది, మీరెందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక ఘన అయితే, చూడు నేనొచ్చింది డ్యూటీ పని మీద, అంతేకాని మీతో మాట్లాడడానికి కాదు అని చెప్పి ఇక సిద్ధు వైపు చూస్తూ యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇక ఘన అయితే సిద్ధుని అరెస్ట్ చేస్తానంటాడు. ఒక్కసారిగా సిద్ధు, ఏంటి నిన్ను మెడపట్టుకుని గెంటేసరికి ఏం చేయాలో తెలియక ఈ రకంగా నన్ను అరెస్ట్ చేస్తున్నావా, అయినా నన్ను అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఇక సిద్ధు ఘనాని అడుగుతాడు. ఇక ఘన అయితే, ఇంతకుముందే ఈ రెస్టారెంట్లో గొడవ జరిగింది, ఆ గొడవలో నువ్వు కూడా ఉన్నావని తెలిసింది అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేరణ అలాగే ఇంకా ఐషు, కుమార్ ముగ్గురు కూడా ఏం మాట్లాడుతున్నారు, సిద్ధు గొడవల్లో ఉండడమేంటి, నువ్వు కావాలని సిద్ధు మీద కోపంతో ఇట్లా ఆయన మీద తప్పుడు కేసు పెడుతున్నావని చెప్పి ఇక ప్రేరణ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఘన, చూడండి గొడవ జరిగిన దగ్గర మీరు కూడా ఉన్నారు, కానీ మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదో తెలుసా, ఇతను మాత్రమే గొడవలో ఉన్నాడని మాకు కంప్లైంట్ వచ్చింది, ఆయన ఏదైనా ఉంటే స్టేషన్లో చూసుకోవాలి, అంతేగాని ఇలా ఇక్కడే నిలబెట్టి నన్ను ప్రశ్నిస్తున్నావా, చూడండి ఎక్కువ మాట్లాడారంటే అదే కేసులో ఇరికించి మిమ్మల్ని కూడా లోపలేస్తాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక ఘన వాళ్ళ మీద విరుచుకుపడుతూ సిద్ధునైతే అరెస్ట్ చేస్తుంటే, సిద్ధు చూడు నాకేం తెలియదంటున్నా సరే నువ్వు కావాలని నన్ను అరెస్ట్ చేస్తున్నావని నాకు అర్థమైంది, కానీ తర్వాత నువ్వు నీ ఉద్యోగం ఉండదన్న సంగతి నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతుంటే సిద్ధు మాటలకి ఘన, అదంతా స్టేషన్లో చూసుకుందాం పద అని చెప్పి ఇక ఘన అయితే సిద్ధుని అరెస్ట్ చేసి ఇక స్టేషన్కి అయితే తీసుకెళ్తాడు. ఒక్కసారిగా ప్రేరణ అయితే సుధా దగ్గరకు వచ్చి, మావయ్య ఏంటి ఇదంతా అని అంటుంటే, వాడి గురించి మీకు తెలిసిందే కదమ్మా, వాడు సిద్ధు చేసిన పనికి కోపాన్ని పెంచుకొని కావాలని ఇక్కడ లేని గొడవని క్రియేట్ చేసి సిద్ధుని అరెస్ట్ చేశాడు, అంతా ఆ పైవాడే చూసుకోవాలి అని అనుకుంటూ ఇక సుధా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక ఘనాకి సిద్ధు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు, అలాగే ప్రేరణ సిద్ధుల మధ్యలో ప్రేమ ఎలా చిగురించబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.